ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు భువనేశ్వర్, పూరి ట్రిప్ వీడియోస్ చూస్తూ ఉన్నారు. చూడని వాళ్ళ కోసం కమెంట్లో పిన్ చేశాను ప్లేలిస్ట్ని. దాని ద్వారా దీని ముందు ఉన్న ఆ టెంపుల్స్ అన్నిటి వీడియోస్ మీరు చూడొచ్చు. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు మనం ఈరోజు వీడియోలో మనం లోక్నాథ్ టెంపుల్, తర్వాత రామచండీ టెంపుల్ని మనం ఈరోజు చూడబోతూ ఉన్నాం. ఇది ఈ లోక్నాథ్ టెంపుల్ గురించి మనం చూడాలి. కథ ఏంటంటే, సీతాదేవిని రక్షించడానికి శ్రీరాముడు లంకకు వెళ్తున్నప్పుడు ఆయన పూరిలో ఆగి శివుడిని దర్శనం చేసుకోవాలని మొక్కుకున్నాడు. ఇంతలో సమీపంలో శబరిపల్లి గ్రామానికి చెందిన శబరుడు శివలింగాన్ని పోలిన ఒక గుమ్మడికాయను శ్రీరాముడికి ఇస్తాడు. ఈ శ్రీరాముడు ఆ కూరగాయను శివలింగం ప్రతిరూపంగా ప్రతిష్ఠించి దేవి సీతను రక్షించాలని, తన కోరిక నెరవేర్చమని దేవుణ్ణి ప్రార్థిస్తాడు. అప్పటి నుండి ఈ శివలింగం లోక్నాథ్గా ప్రసిద్ధి చెందింది. శతాబ్దాలుగా లోక్నాథ్ అనే పేరు లోక్నాథ్గా మారింది. ఈ పుణ్యక్షేత్రంలో జరుపుకునే ప్రధాన పండుగ వచ్చేసి శివరాత్రి. ఆ పండుగ సమయంలో చాలామంది భక్తులు వచ్చి ఈ దేవాలయాన్ని దర్శించి వెళుతూ ఉంటారు. ఈ దేవాలయం అంతా కూడా ఇసుక రాయితో నిర్మించబడింది. ఇక్కడ ఏంటంటే మామూలుగా ఎవరైనా సరే పూరికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈ లోక్నాథ్ ఆలయాన్ని అయితే తప్పకుండా దర్శిస్తూ ఉంటారు. అదేవిధంగా ఇక్కడ చాలా పురాతన టెంపుల్స్ ఉన్నాయి. మనం యాజ్ యూజువల్ ముందు వీడియోస్లో కూడా చెప్పుకున్నట్లు చాలా పురాతన టెంపుల్స్ ఉన్నాయి. అందులో ప్రతి టెంపుల్ కూడా ఒక స్థల పురాణం ఉంది. అందువల్ల నేను ప్రతిది కూడా మీకు చాలామందికి ఇంట్రెస్ట్ లేకుండా చూడకుండా ఉన్నారు. అయినా కూడా ఎప్పుడైనా చూసినప్పుడు ఈ టెంపుల్స్ ఖచ్చితంగా చూడాల్సిందే. మీరు వెళ్ళినా కూడా చూడదగ్గ టెంపుల్స్ అని చెప్పి నేను ఈ వీడియోస్ని మీకు 1 by 1 పెడుతూ ఉన్నాను. ఇప్పుడు మనం చూడబోతున్నాం రామచండీ టెంపుల్. సో ఇదేంటంటే ఒక శక్తిపీఠాల్లో ఒకటి అనమాట. అత్యంత ప్రసిద్ధివంతమైన శక్తిపీఠం. ఇక్కడికి చాలామంది భక్తులు వస్తూ ఉంటారు. నార్మల్గా ఏంటంటే ఇక్కడ 17వ శతాబ్దంలో కలవర్హాడ్ అనే తిరుగుబాటుదారుడైన హిందూ బ్రాహ్మణుడు ఇస్లాం మతంలోకి మారి హిందూ దేవాలయాలన్నింటినీ కూల్చివేస్తానని శపథం చేశాడు. ఆ ప్రయత్నంలో అతను సూర్య దేవాలయం వెనక ఉన్న రామచండీ ఆలయాన్ని నాశనం చేయడానికి ప్రయత్నించాడు. అతను సూర్య దేవాలయాన్ని చాలా వరకు దెబ్బతీయడంతో విజయం సాధించినప్పటికీ రామచండీ ఆలయాన్ని నాశనం చేయలేకపోయాడు. అయితే అదే రోజు రాత్రి రామచండీదేవి తన భక్తులతో ఒకరి కల్లో కనిపించి కుశభద్రా నది ఒడ్డున తన వేరొక ఆలయాన్ని నిర్మించమని ఆదేశించింది. స్థానిక నమ్మకాల ప్రకారం ఆ భక్తుడే నిర్మించిన ఆలయం ఇదన్నమాట. రామచండీదేవి దుర్గాదేవి యొక్క అవతారం. అందులో ప్రతి సంవత్సరం ఈ ఆలయంలో దుర్గా పూజ, దసరా మరియు కాళీ పూజ వంటి పండుగలను జరుపుకుంటూ ఉంటారు. దుర్గా పూజ సమయంలో ఈ ఆలయంలో సోలా పూజ అనే మరో పండుగను కూడా 16 రోజుల పాటు నిర్వహిస్తారన్నమాట. పూరి వెళ్తే తప్పకుండా ఈ టెంపుల్స్ని విజిట్ చేయండి. ఇక మా వాళ్ళంతా వ్యాన్లో అయితే వాళ్ళ సందడి ఎంజాయ్మెంట్. ఇది లాస్ట్ డేలో ఇక టెంపుల్ అన్నీ వెళ్ళిపోతూ ఉన్నాయి. ఇంకా 1 day ఉంటాం అనమాట పూరి టెంపుల్ని విజిట్ చేయడానికి. కానీ మా వాళ్ళు వయసు పెద్ద చిన్న ఏమీ లేకుండా ఫుల్ ఎంజాయ్మెంట్ అనమాట. ఏంటంటే నార్మల్గా మనం చాలా స్ట్రెస్తో ఉంటాం, చాలా సమస్యలతో ఉంటాం. అప్పుడప్పుడు ఇలా మనం బయట వెళ్ళినప్పుడు ఆ 1 yearకి చాలా బూస్టప్ అనేది వస్తుందన్నమాట. అదే ఈసారి అయితే నేను ఒక 4 days మాత్రమే 4-5 days మాత్రమే ట్రిప్ ప్లాన్ చేసాం. ఇప్పుడు ఆడుతున్న వాళ్ళందరూ కూడా ఎందుకు మేము ఇయర్కి ఒక్కసారి మా ఇంట్లో వాళ్ళు పంపిస్తారు, 5 days ఎందుకు ప్లాన్ చేశారు, అట్లీస్ట్ ఒక 15 days చేసి ఉండొచ్చు కదా అని చెప్పి అందరూ లాస్ట్లో బాధపడ్డారనమాట. అప్పుడే అయిపోయిందా, చిటికలో అయిపోయింది 5 days అన్నట్లు. సో అందువల్ల ఏంటంటే ఎవరైనా సరే ప్రతిసారి మన రొటీన్ లైఫ్లోనే
ఉండకుండా అప్పుడప్పుడు ఇలా కొంచెం చేంజ్ వస్తే గనక మనం ఫ్రెష్ అవుతాం. మన మైండ్ ఫ్రెష్ అవుతది. కొత్తగా పనులు చేయడానికో లేదా నెక్స్ట్ ఎనర్జీకో ఇలాంటివన్నీ గూడా అవసరం అని అనిపించింది మా వాళ్ళందరినీ చూశాక. చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో. యాక్చువల్‌గా 2 టెంపోలు మాట్లాడాము. ఫస్టు బస్ అనుకున్నాను గానీ, తర్వాత మనం ఏదైనా ఒక టెంపుల్‌కెళ్ళినప్పుడు ఎక్కడానికి, దిగడానికి ఈజీగా ఉంటది. టైం వేస్ట్ అవ్వదు అని చెప్పి, తర్వాత మొత్తం 31 మెంబర్స్ ఎళ్ళాము. అందువల్ల 2 టెంపోలు తీసుకున్నాను. ఇప్పుడేంటంటే, ఈ టెంపోలో వాళ్ళు భలే జోష్ ఉంటారనమాట. జోరుగా ఉంటారు. యాక్చువల్‌గా ఈ టెంపో కాదు మేము, వేరే టెంపో అనమాట. ఇక్కడ ఉన్న వాళ్ళేందంటే, మీరు ఈ టెంపోలోకి రండి, మనం ఎంజాయ్ చేద్దాం, ఇది లాస్ట్ డే కదా అంటే, అసలు అక్కడ అంతా తిరిగేసి కొద్దిగా ఓపిక లేదంటే కూడా, లేదక్క రావాల్సిందే మీరు అని చెప్పి ఈ టెంపోలోకి ట్రాన్స్ఫర్ అయ్యామన్నమాట. ఇక్కడ దాదాపు ఒక 1 అవర్ దాకా కంటిన్యూస్‌గా సాంగ్స్ అన్నీ ఫుల్ జోష్ ఉన్న సాంగ్స్ అన్నమాట. ఊపున్న సాంగ్స్ అని చెప్పాలి. అలా పెద్ద, చిన్న వాళ్ళు ఎవ్వరు వయసు లేకుండా డాన్స్ చేశారు. మోస్ట్లీ ఆ బావల సయ్య, మరదల సయ్య ఇట్లాంటి పాటలన్నిటికి కూడా డాన్స్ చేశారనమాట. అవన్నీ కొన్ని క్లిప్స్ నెక్స్ట్ వీడియోలో మీకు యాడ్ చేస్తాను. మొత్తం దాదాపు 80+ ఉన్న వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేశారు. ఓకే ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ వీడియోలో ఈ మిగతా డాన్సులన్నీ యాడ్ చేస్తాను. ఇప్పుడు ఈ టెంపుల్ చూసేయండి. ఇప్పుడు మనం బేడి హనుమాన్ టెంపుల్ చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మామూలుగా ఏంటంటే, ఈ టెంపుల్ యొక్క హిస్టరీ ఏంటంటే, రాత్రి సముద్రపు ఉగ్రత నుండి పూరిని కాపాడే బాధ్యత హనుమంతునికి అప్పగించారు. అయితే ఒకసారి ఆయన జగన్నాథుడికి చెప్పకుండా లడ్డూలు తినడానికి అయోధ్యకు వెళ్ళారు. ఆ సమయంలో సముద్రపు నీరు పూరిలోకి ప్రవేశించి జగన్నాథ ఆలయాన్ని గణనీయంగా దెబ్బతీసింది. హనుమంతుడు అనుకోకుండా అయోధ్యకు వెళ్ళిన విషయం జగన్నాథ స్వామికి తెలిసింది. అప్పుడు హనుమంతుడు పూరికి తిరిగి వచ్చినప్పుడు జగన్నాథ స్వామి అతని చేతులు కాళ్లను తాడుతో కట్టేసి సముద్ర తీరాన్ని కాపలా కాయమని ఆదేశిస్తాడు. అప్పటి నుండి సముద్రము నీరు పూరిలోకి ప్రవేశించి జగన్నాథ ఆలయం వరకు చేరలేదని ఒక ప్రసిద్ధి నమ్మకం. ముందు చెప్పినట్లుగా ప్రతి ఆలయానికి ఒక్కొక్క పురాణం ఉంది. అలానే మనం ఒక్కొక్క స్థల పురాణం ఉన్న ఆలయాల్ని మీకు చూపిస్తూ ఉన్నాం. సో మొత్తానికి ఈవినింగ్ అయితే అయిపోయింది. ఎలా అయినా సరే ఈరోజు ఇంకా 2 టెంపుల్ మిగిలి ఉన్నాయి. అవి కవర్ చేసేసే ఇంకా రూమ్కి వెళ్ళాలని నిర్ణయించుకున్నాం. ఇంకా మనకు ఇప్పుడు ఏంటంటే గోల్డెన్ బీచ్ అంటారు దీన్ని పూరిలో. ఈ గోల్డెన్ బీచ్ సాయంకాలం అయితే నిజంగా ఆ సూర్య అస్తమయం వెలుగులో కళకళలాడుతూ నిజంగా గోల్డెన్ బీచ్ దీనికి కరెక్ట్గా పేరు పెట్టారు అనిపించేలా ఉంది. బంగారు వర్ణంలో నీళ్ళైతే మరిసిపోతూ ఉన్నాయన్నమాట. మొత్తానికి రోడ్లో వెళ్తూ ఉంటే ఆహ్లాదంగా చాలా బాగా అనిపించింది. మిగతా 2 టెంపుల్స్ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అంతటితో మనకు పూరి భువనేశ్వర్ ట్రిప్ ఎండ్ అవుతుంది. మొత్తానికి 4 days చాలా బాగా ఎంజాయ్ చేసాం. అట్ ద సేమ్ టైం చాలా స్థల పురాణం ఉన్న గుడులను కూడా దర్శించుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.